పేర్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి మీ అందరికి కూడా సేవ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లకి మొదటి విడతలో మనం శాంక్షన్ ఇచ్చుకుంటున్నాము. దీంట్లో పర్కాల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 2000 ఇళ్లకి మనం ఆల్రెడీ శాంక్షన్ పథకాలు రెడీ చేసుకొని వచ్చే 3-4 రోజుల్లో మిగతావన్నీ కూడా ఏవైతే వెరిఫికేషన్ కింద ఉన్నాయో అవి కూడా త్వరలోనే ఫైనల్ చేసి వాళ్ళందరికీ కూడా మనము ఇంద్రమ్మ ఇల్లు అనేది శాంక్షన్ చేస్తాము అనేది తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక పండుగ వాతావరణంలో నిర్వర్తించుకోవాలని ఒక ఆలోచనతోటి అందరికి కూడా భాగస్వామ్యం కల్పించి తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని మనం ఒక గుర్తు చేసుకొని అమరులకేమో నివాళులర్పిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఒక ముఖ్య విషయము ఇంద్రమ్మ ఇళ్ళ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేపట్టిన సందర్భంలో ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లో ఈ సేవా సెంటర్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్కడ అధికారులతో సంబంధం లేకుండా నీ అర్హతను బట్టి నీ ఇంటికే కూడా సమాచారం వస్తున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇవాళ ఎన్ని వేలైనా రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వృద్ధాప్య పెన్షన్లు కూడా ఇచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి అనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మా ఆడబిడ్డలు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మా రేవంత్ అన్న మాకు ఆడబిడ్డ కట్నం ఇస్తారా అని చూస్తున్నారు. అది కూడా తొందరలోనే, లేకుంటే మొదలు అదే ఇచ్చేవాళ్ళం. కానీ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటం వల్ల ఎప్పటికప్పుడు నిల్వలు పెంచుకుంటూ ఆర్థిక పరిస్థితిని బెదరపరుచుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లయితే మనం సన్న బియ్యం ఇచ్చినామో, ఎట్లయితే రేషన్ కార్డులు ఇస్తున్నామో తొందరలోనే పెన్షన్స్ ఇవ్వడమే, మనం కొత్త పెన్షన్స్ ఇవ్వడమే కాకుండా వీలైనంత తొందరలోనే ఆడబిడ్డ కట్నం నెల కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 1,00,000 రూపాయలు అప్పుగా ఇస్తారు మీకు మొదటి బేస్మెంట్ వరకు వచ్చే వరకు. ఎందుకంటే ఎవరు భయపడవలసిన అవసరం లేదు. బేస్మెంట్ లెవెల్ వచ్చే వరకు 1,00,000 రూపాయలతో వస్తుంది. ఆ 1,00,000 రూపాయలు మళ్ళీ మీకు ఇస్తాం. అదే 1,00,000 లెంటల్ వరకు తీసుకుంటారు. స్లాబ్ వరకు వచ్చే వరకు ఇంకో 1,00,000 వస్తుంది. ఆ 1,00,000 మాత్రం వాళ్ళకు పోతాయి. ఆ విధంగా మీకు ఇబ్బందికరం లేకుండా కూడా 1,00,000 రూపాయలు మండల సమితుల ద్వారా మీకు అందించే ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఈ 3,500 ఇళ్ళు మాత్రం మన నియోజకవర్గంలో నెల 2 నెలల లోపల మొత్తం ఫౌండేషన్స్ ఇవ్వవలసింది. ఫౌండేషన్ వేసిందంటే ఎక్కడ తిరగవలసిన అవసరం లేదు. శాటిలైట్ పిక్చర్ బొమ్మ తీస్తుంది మీద నుండి, ఆకాశం నుండి తీసేసి మీకు లెవెల్ వచ్చిందంటే 1,00,000 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి. ఎవరి గురించి ఛాయ్ కూడా తాగేవలసిన అవసరం లేదు. మనకి నిజంగా తెలంగాణ వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాకనే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చినాక తెలంగాణలో ప్రజలకు ఏం కావాలి, నీళ్లు, నిధులు, నియామకాలు అన్నట్టు గత 16 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒక్కో స్కూల్ 200 కోట్లతోటి మన ముందుకు తీసుకొస్తున్నారు సీఎం గారు. ఎందుకంటే అన్ని కులాలు, అన్ని మతాలు ఒకటే చోట చదువుకోవాలి, అందరికీ సమ విద్య దొరకాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో అదే విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మేము చాలా అభినందనలు తెలుపుకుంటూ ఉంటాము. ఒకటి మన రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లాలి, ఏ పథకాలు తీసుకొస్తే ప్రజలకి మంచిది అవుతుందన్న ఆలోచనతో ఉంటారో నిత్యం అదే ఆలోచనతో మన ఆత్మబుద్ధులైనటువంటి మన ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి గారు కూడా అంతే తపనతోటి ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు అందరం కూడా చాలా సంతోషపడాలి. పరకాల మున్సిపాలిటీ సిలివేరు నీల, పైడిపాల రచిత దయచేసి ఇది వెనకాల ఉన్న సహకరించవలసిగా కోరు. వనమ్మ